ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేనేదందా. మొత్తానికైతే బిగ్ బాస్ 8 నుంచి విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. అసలు సాధారణంగా విష్ణుప్రియ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది, విష్ణుప్రియ ఇంతవరకు ఉండడానికి కారణం ఏంటి, విష్ణుప్రియ అసలు టాప్ 6 కంటెండర్లో ఉండే అర్హత ఉందా లేదా అని కూడా మనం వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. వీడియోలో అయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఓకే, ఈ వారం అనమాట డబల్ ఎలిమినేషన్ జరిగింది. ఈ డబల్ ఎలిమినేషన్లో సాటర్డే అనమాట రోహిణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు అనమాట. సో రోహిణి గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే ఆమె నథింగ్, ఈ వారం ఆవిడ అంత నెగిటివిటీ లేదు, బట్ టూ మచ్ ఆఫ్ ఫన్ వేలో జనరేట్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ సో ఆ రకంగా అయితే ఎలిమినేట్ అయింది. అండ్ ఓటింగ్ పరంగా కూడా తక్కువ ఉంది, అండ్ పెయిడ్ బ్యాన్స్ కూడా లేరు. సో ఈ రకంగా అయితే రోహిణి గారు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో మరి విష్ణుప్రియ ఎందుకు ఎలిమినేట్ అయింది? విష్ణుప్రియ నార్మల్గా నా ఉద్దేశం, ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, విష్ణుప్రియ ఇన్ని వారాలు సర్వైవ్ అవడమే నేనైతే గ్రేట్ అని చెప్తా. ఇన్ని వారాలు, ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వడం చాలా గ్రేట్ అనుకుంటా. టాప్ 6లో ఉండడం ఇంకా గ్రేట్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే విష్ణుప్రియ వచ్చిన వీక్ నుంచి టిల్ ఫస్ట్ వీక్ టు ఇప్పటి వరకు తాను ఆడిన గేమ్ ఏదైనా ఉందా అంటే అది పృథ్వీతో ఆ ట్రాక్ గేమ్. ఈ ఒక్క గేమ్ మాత్రం సక్సెస్ఫుల్గా ఆడిందనమాట. సో ఈ సక్సెస్ఫుల్ గేమ్లో ఆవిడ గెలిచిందా ఓడిందంటే తప్పకుండా గెలిచిందని చెప్తున్నాను. సో ఆ సక్సెస్ఫుల్గా గేమ్ ఆడి ఆమె ఈ వీక్ అంటే ఈ లాస్ట్ వీక్ వరకు ఉందన్నమాట. సో టాప్ 6 వరకు ఉందన్నమాట. సో ఈ గేమ్లో అయితే ఆమె తప్పనిసరిగా గెలిచిందనే చెప్తాను. సో ఈమెగా ఇంతగా సర్వే అవ్వడానికి ఇంకా చాలానే పాయింట్స్ ఉన్నాయి. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే విష్ణుప్రియ చాలా జెన్యున్గా గేమ్ ఆడింది, చాలా జెన్యున్గా అయితే ఉంది హౌస్లో, ఆ రకంగా అయితే చాలామందికి నచ్చింది అని అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో నోన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఎక్కువగా అది విష్ణుప్రియ. అంటే నేను సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో సో నోన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది విష్ణుప్రియ. సో విష్ణుప్రియకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది బయట, అండ్ దట్టు పెయిడ్ బ్యాన్ పెయిన్ కోసం ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే విష్ణుప్రియ విన్నర్ అని మనం అప్పుడే చెప్పుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ స్టేజ్లోనే విష్ణుప్రియ విన్నర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏమైంది అంటే నిఖిల్ ఫామ్లోకి వచ్చాడు. నిఖిల్ ఆ అగ్రెసివ్నెస్ అండ్ గేమ్ స్పిరిట్తో అండ్ ఆ స్పోర్టివ్నెస్తో ఆయన అయితే ఫామ్లోకి వచ్చాడు. దట్టు కన్నడ ఓటింగ్ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అయ్యాయి నిఖిల్కి. సో దట్టు విష్ణుప్రియ వెనకబడింది, అంతేకాని విష్ణుప్రియ గేమ్లో వెనకబడలేదు, విష్ణుప్రియ గేమ్లో ముందుకి వెళ్ళలేదు. సో విష్ణుప్రియ తనకి ఎలా ఉందో అలానే ఉంది. సో తను ఎలా ఉందో అలా ఉంది కాబట్టి ఆవిడ ఈ రోజు వరకు ఉంది. ఎందుకు? గేమ్ లేదు కాబట్టి. సో బిగ్ బాస్ హౌస్ నాట్ ఏ గేమ్ షో, నాట్ ఏ కామెడీ షో, ఓన్లీ రియాలిటీ షో. సో తాను రియాలిటీగా ఉంది కాబట్టి ఈ రోజు వరకు ఉందని నేను చెప్తున్నాను. ఇది పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్. నేనైతే ఏం చెప్పలేను. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే తాను ఎలా అయితే ఉందో తను ఇప్పుడు కూడా అలానే ఉంది. కానీ మధ్యలో ఒక లేయర్ ఏర్పాటు చేసుకుంది, అదైతే పృథ్వీతో ట్రాక్. ఈ పృథ్వీతో ట్రాక్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఆమె అచీవ్ చేసింది. సో అచీవ్ చేయడం వల్ల టాప్ 6లో ఉంది. సో ఇప్పుడు కూడా తను హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే బయటికి వెళ్ళి పృథ్వీని కలిసి ఉంటుంది కాబట్టి. అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, బయటికి వెళ్ళి సరదాగా గడిపి ఉంటుంది. అంటే గడపడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే పృథ్వీ లేకుండా ఈ 1 వీక్ ఏదైతే చేసిందో జర్నీ, సో అది చాలా బోరింగ్గా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది, ఎలిమినేట్ అయినా ప్రాబ్లం లేదని. సో అదైతే నేను అనుకుంటున్నాను. సో విష్ణుప్రియ వెళ్ళిపోవడానికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయంటే నేనేమనుకుంటాను, ఇంకేముంటాయి, జనరల్గా ఆమె సర్వైవ్ అవ్వడమే గ్రేట్ అని చెప్తుంటా. ఇంకా వెళ్ళిపోవడానికి కారణాలు ఏమున్నాయి? ఆవిడ వెళ్ళిపోవడం ఎప్పుడో తథ్యం, కానీ ఈ ఫ్యాన్ బేసు అండ్ దట్టు ఈ ట్రాక్ చాలా హెల్ప్ఫుల్ అయింది. బిగ్ బాస్ చరిత్రలో ఐ థింక్ చాలా వరస్ట్ ట్రాక్ అండ్ వరస్ట్ నేచర్ అనిపించింది నాకైతే. ఇంత నేచర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అరుపులు కానీ అవి ఉంటాయి కదా. ఓన్లీ నేను అయితే ఒకటి మాట చెప్పగలను, బిగ్ బాస్ 8లో ఈ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కూడా విష్ణుప్రియ అనే చెప్తా. ఎందుకంటే సాటర్డే సండే ఎపిసోడ్లో ఆ ఎమ్మె చేసినంత ఎంటర్టైన్మెంట్ ఏ ఒక్కరు చేయరు. ఆ ఎమ్మె కానీ లేకపోతే సాటర్డే సండే ఎపిసోడ్స్ ఏ ఒక్కటి హిట్ అవ్వదు. అది నేను క్లియర్ కట్గా చెప్పేస్తా. సో విష్ణుప్రియ ఉండడం వల్ల సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ అయితే గుడ్, వీకెండ్ ఎపిసోడ్లో చాలా సూపర్ ఆమె. ఎందుకంటే ఆ రకంగా ఏది డౌట్ లేదు. ఎస్పెషల్లీ సండే ఫండేలో అయితే ఆమె ఉతికి అవతల పారేసింది. ఏ టాస్క్ అంటే ఇన్ ద సెన్స్ ఏ గేమ్ మూవీ కోసం, సంథింగ్ సాంగ్ కోసం, డ్యాన్స్ సాంగ్, ఏదైనా పెర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్గా ఇచ్చేది. బట్ అది ఒక్కటే కాదు, సాటర్డే ఎపిసోడే కాదు. సో సండే ఎప్పుడే ఆమెని
చూడాలనిపించింది. దట్ ఈ ట్రాక్ వల్ల ఏమైందంటే ఆమెకు ఒక స్పేస్ దొరికేది కనబడడానికి. ఆ కనబడడానికి అయితే ఇన్ని రోజులు ఓటింగ్ పడ్డాయి, సర్లే ఈ అమ్మాయి కూడా ఉందనేసి అయితే. సో ఈ రకంగా అయితే ఓట్లు పడ్డాయి, కానీ విష్ణుప్రియకి ఇంకా ఇంత పాజిటివిటీ, ఇంకా హౌస్లో పాజిటివ్ వచ్చిన గేమ్ తోపు తురుము అనే పెర్ఫార్మెన్స్ అయితే ఏది లేదు. సాటర్డే సండే మాత్రం అబ్సల్యూట్లీ వర్త్ ఆమెకి. సో ఇదే ఈ రకంగా అయితే ఈ కారణంగా అయితే విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయింది జరిగింది. సో ఇన్ని రోజులు ఆ ట్రాక్ మిగతా జెన్యూనిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే. అండ్ టాప్ 5లో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు టాప్ 5లో మ్యాక్సిమం ఉండవలసింది నిఖిల్ కానీ గౌతమ్ కానీ టాప్ 1లో ఉంటారు. అండ్ సెకండ్ అదే టాప్ 1 నిఖిల్ అయితే గౌతమ్ సెకండ్ ఉంటాడు. టాప్ 1 గౌతమ్ అంటే నిఖిల్ సెకండ్ ఉంటాడు. అండ్ థర్డ్ అబ్సల్యూట్లీ ప్రేరణ, అండ్ ఫోర్త్ నబీల్, అండ్ ఫిఫ్త్ అవినాష్ అయితే ఉండొచ్చు. మేబీ ఈ రకంగా అయితే ఉండొచ్చు, మేబీ ఏమైనా మారితే మారచ్చు. సో ఆల్రెడీ ఓట్ అపీలింగ్ కూడా వీళ్ళు చేసుకున్నారు లాస్ట్ వీక్. అప్పుడు విష్ణుప్రియకి కూడా ఛాన్స్ వచ్చింది, బట్ ఎనీథింగ్ నో ఫాల్స్, నోటి ఓటింగ్ కాబట్టి. సో టాప్ 5 ఉంటారు. టాప్ ఎవరు ఉంటారు అనేది ఇంకో వీడియోలో అయితే మనం కలుసుకుందాం. వీడియో అసలు లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటిల్ దెన్.